అటు చూసావా ఎన్ని రంగురంగుల నెమళ్ళున్నాయో? రేవా త్వరగా ఫోటోలు తీ. సరే. ఇక్కడ పులులు సింహాలు ఉండవు కదా. భయపడకండి అమ్మా, ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగదు. నేను వెంటనే పై ఆఫీసర్లకు కబురు పెడతాను. ఎవరో ఏనుగు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఒకవేళ ఏనుగు మత్తెక్కి పడిపోయిందంటే అప్పుడు ఆ వేటగాళ్ళు ఏనుగును తీసుకెళ్లిపోతారు. అరే శివ వాళ్ళ స్నేహితులు ఏమయ్యారు? అరే ఈ ఏనుగు ఎంతసేపు ఇక్కడే ఉందా? శివ ఇది బాగానే ఉంది కదా? బానే ఉంది, కానీ ఏనుగుకే బాగోలేదు. ఇంజెక్షన్ వల్ల దానికి ఇప్పుడు మైకం వచ్చింది. వేటగాళ్ళు వచ్చారంటే ఏనుగుని తీసుకువెళ్ళిపోతారు. నాకు జీపు శబ్దం వినిపిస్తుంది. అది ఆ చెట్టెక్కి నువ్వు చూడు. ఏదైనా కనిపిస్తే నాకు చెప్పు. త్వరగా రండి, మనం వెళ్ళి ఏనుగు మీద నీళ్లు పోస్తే లెగుస్తుందేమో చూద్దాం. త్వరగా లేకు, నువ్వు ఇప్పుడు త్వరగా లేకు. ఆ వేటగాళ్ళు వచ్చేస్తున్నారు. అవును త్వరగా లే త్వరగా, నీ ప్రాణానికి ప్రమాదం ఉంది. శివా శివా, అక్కడ దూరంలో 2 జీపులు వస్తున్నాయి. వాళ్ళు వేటగాళ్ళు అనుకుంటాను. వాళ్ళ చేతిలో తుపాకీలున్నాయి. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మనం ఇలా ఏనుగుని వదిలేసి వెళ్ళడం చాలా పెద్ద తప్పు. మనం దీన్ని ఎలాగైనా కాపాడాలి. ఆ వేటగాళ్ళు ఆ ఏనుగుతో పాటు మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారా? ఎస్, ఇక్కడున్న ఆకులతో మనం ఆ ఏనుగుని పూర్తిగా కవర్ చేసేద్దాం.
ఏమిటి విచిత్రం? నేనేమో ఏనుగు వెంట పడితే నాకు ఈ పిల్లలు దొరికారు. ఏయ్ పిల్లలు, మీరిక్కడ ఏదైనా తెల్ల ఏనుగును చూసారా? అవునవును అంకుల్, మేము చూసాం. అవునవును, మేమందరం చూసాం. కొద్దిసేపటి క్రితమే అది ఇటువైపు వెళ్ళింది. ఎక్కడికి తప్పించుకుంటుంది? నేను వేటల్లో మాస్టర్ని, షాకాల్ని. షాకాల్ బారి నుంచి వేట తప్పించుకోవడం అసాధ్యమే కాదు, అది చరిత్రలోనే లేదు. ఔ వెళ్ళు, త్వరగా వెళ్ళి దాన్ని వెతుకు. ఔ వేటలో మాస్టర్ షాకాల్ని కూడా తీసుకెళ్ళు. ఆగో! సరే, నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో. ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉన్నారేమో చూసొస్తాను. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మా ప్రాణంగా చూసుకునే మా పాపని కాపాడించాం. అడవిలోకి ఎందుకు వెళ్ళావు? ఒకవేళ నీకేమైనా జరుగుంటే? ఏమీ కాలేదు బామ్మా, మేము ఏనుగుని చూడ్డానికి అక్కడికి వెళ్ళాం. అది అడవిలో ఒక ప్రదేశంలో ఇప్పుడు నిద్రపోతోంది. రేవా, మనం ఫారెస్ట్ ఆఫీసర్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఆ వేటగాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. సార్, ఇక్కడ ఏ ఏనుగు లేదు. ఇక్కడ పెద్ద వెహికల్ గాని లేక టైర్ జాడ్లు గాని ఏవీ లేవు సార్. సార్, నా లెక్క ప్రకారం ఇక్కడ ఉన్న ఏనుగుని ఎవరూ తీసుకెళ్లేదు. ఓకే రామ్, జాగ్రత్త. ఎక్కడైనా ఏనుగు కాలిజాడలు తెలిస్తే నాకు వెంటనే తెలియజేయి. ఓవర్. శివ, నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకే తెలియదు బాబు. నువ్వొక పాపనే కాదు, ఒక ఏనుగును కూడా కాపాడావు. నిజానికి నువ్వు చాలా ధైర్యవంతుడివి. ఆగు, నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను. ఫుట్బాల్ ఇంత వేగంగా నా మీదకి ఎలా వచ్చి పడింది? నేను కొట్టిన ఫుట్బాల్ వేగంగా వెళ్ళి ఏదో చెట్టుకి తగిలి రివర్స్ లో ఫాస్ట్ గా వచ్చి నీకు తగిలింటుంది. గోల్ 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 గోల్. ఏంటా అది? ఇప్పుడు నువ్వు బాల్ తావడానికి వెళ్ళట్లేదా? లోపల ఎవరో ఉన్నారు శివ. కావాలనే కురి చూసి నన్నే కొడుతున్నారు. సరే అయితే నేను వెళ్ళి చూస్తాను. శివా, శివా, శివ,
ఫారెస్ట్ ఆఫీసరే కదా, ఎందుకు భయపడుతున్నారు? నా శివాని కాపాడండి. మేమేం భయపడడం లేదు బామ్మగారు. మేమే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద తెల్ల ఏనుగుని చూస్తున్నాం. అందుకే మేము ఆశ్చర్యంగా దాన్ని చూస్తున్నాం. మీ శివ దాని మీద ఎక్కి సవారీ చేస్తున్నాడు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. శివ ఆ ఏనుగుని కాపాడాడు. దాంతో ఆ ఏనుగు తనకి ఫ్రెండ్ అయిపోయింది. శివ మేము వస్తాం, జాలీగా ఒక రౌండ్ వేసొద్దాం. వీల్లేదు, అలా వెళ్ళడానికి వీల్లేదు. మీరేం భయపడకండి. ఏనుగులు ఒకసారి ఫ్రెండ్స్ అయ్యాయంటే ఆ తర్వాత వదలనే వదలవు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు రానివ్వవు, ఎవరిని వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వవు. శివ జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. అద్భుతం. చూస్తుంటే ఆ ఏనుగుకి ఏదో సమస్య వచ్చినట్టుంది. వేటగాళ్ళు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను త్వరగా వెళ్ళి వాళ్ళని అడ్డుకోవాలి. లడ్డు సింగ్ గారు, లడ్డు సింగ్ మాట్లాడుతున్నానా? త్వరగా వేదాస్ నేషనల్ పార్క్ కి రండి. ఇక్కడ ఒక ఏనుగుని చంపడానికి వేటగాళ్ళు వచ్చారు. నా ఏరియా లోపలికి వేటగాళ్ళ? డోంట్ వరీ శివ, ఎప్పుడో వచ్చేస్తానులే. మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే స్టేట్ ప్రారంభం అవుతుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు వెళ్ళలేకపోతే పర్వాలేదులే, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, తెలుసు కదా. వెళ్దాం శివ. యాక్సిలేటర్ పెంచా. సార్, దీని లోపల నుంచి ఎలా వెళ్ళాలో మీకేమైనా తెలుసా? దాని గురించి నువ్వు టెన్షన్ కాకు శివ, నేను ఒక ఎక్స్పర్ట్ మౌంటైనియర్ ని. ఒక్క మౌంటైన్ నుంచి ఇంకొక మౌంటైన్ కి అసల్ట్ గా జంప్ చేసుకుని వెళ్ళగలను. లడ్డు సింగ్ ఏం చేస్తారో చూడు. లడ్డు సింగ్ ని ఫాలో చేసుకో. వేటలో మాస్టర్ అయిన షాకాల్ కోటలోకి ప్రవేశించడం అసాధ్యమే కాదు, అది చరిత్రలోనే లేదు. వాడి చేత డాన్స్ చేయిద్దాం, వాడికి కరెంట్ షాక్ ఇవ్వు. లడ్డు సింగ్ గారు సూపర్ గా బ్రేక్ డాన్స్ చేస్తున్నారు, మాకెప్పుడు చెప్పలేదే. దానికి కరెంట్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళడానికి నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది.
చేస్తున్నాడంటే నేను ఎందుకని చేయలేను చెప్పు. పోలీసులు ఇజ్జత్ ఖరాబ్ అయ్యేలా ఉంది. రా వెళ్దాం. ఈ వేటగాడు షాకాల్ కోటలోకి రావడం మీకు సులభం కావచ్చు, కానీ తిరిగి వెళ్ళడం అసాధ్యమే కాదు, చరిత్రలోనే లేదు. వెళ్ళి పట్టుకోండి వాళ్ళని. మనం ఇంతకు ముందు ఒకసారి కలుసుకున్నాం కదా, ఆ పిల్లలేనా మీరు? వేటగాడైన ఈ షాకాల్ దగ్గర నుంచి ఆ వేటనే తీసుకెళ్ళడానికి వచ్చావా పిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అలాగా, పిల్లాన్ని పిల్లాడా అనుకుంటా మరి ఇంకేమనమంటావు? వీళ్ళని పట్టుకోండి. శివ, నా పేరు శివ. రేవా, ఎనుగెక్కడుందో చూడు, దాన్ని మైకాన్ని త్వరగా పోగొట్టు. వేటగాడైన షాకాల్ దగ్గర నుంచి ఆ వేటను పట్టుకెళ్లడం అసాధ్యమే కాదు, చరిత్రలోనే లేదు. రాయినవతల పారే. సారీ మమ్మీ. కళ్ళు తెరు మిత్రమా, కళ్ళు తెరు, కళ్ళు తెరు. లే మిత్రమా. కళ్ళు తెరిచింది. నిన్ను ఇలా చేసిన వాళ్ళని వదలొద్దు. నువ్వు నా ప్లాన్ అంతా నాశనం చేశావు. ఈ తెల్ల ఏను కోసం నేను 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాను, అంతా పాడు చేసావు కదా. వద్దు వద్దు, నన్నేం చేయదు, నన్ను క్షమించు, నీకెప్పుడు ఇలా చేయను. నువ్వు బయటకెళ్ళు, నాకు చోటివ్వు. నేను నీ బాసుని, నాకు చోటివ్వండి, నేను నీ బాసుని. శివా, నేను అందరినీ పట్టేశాను. నువ్వు ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చులే. ఇదేమి పెద్ద విషయం కాదులే, ఇలా చాలా చేశాను.
శివ నువ్వు వీళ్ళందరినీ పట్టుకుని చాలా గొప్ప పని చేశావు. 3 cheers ఫర్ శివ అండ్ హిస్ ఫ్రెండ్స్. హిప్ హిప్ హూరే! హూరే!